హాయ్ హలో వివర్స్. ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈరోజు కాదు, లాస్ట్ మంత్ 21లోనే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు ఏ యూట్యూబ్లో ఇదైతే అప్లోడ్ కాలేదు, కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లోనే అప్లోడ్ చేసాము. ఇది ఇట్లాంటి నోటిఫికేషన్స్ అయితే వస్తూనే ఉంటాయి. కొన్ని మనకు తెలియకుండానే అవి ఆటోమేటిక్గా అయిపోతుంటాయి. కాబట్టి ఇట్లాంటి నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావాలంటే మీరు చేయాల్సిందల్లా జస్ట్ నా కోసం ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఒక లైక్ చేయడం వల్ల ఇట్లాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక ఎనర్జీలాగా అనిపిస్తుందంట. మీరు ఇచ్చే ఒక లైక్ కామెంట్ వల్ల ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ అయితే. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చాలానే వస్తుంటాయి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఇది ఎక్కడి నుంచి నోటిఫికేషన్ వచ్చిందంటే ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అమర్కంటక్ అంటే మధ్యప్రదేశ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. విద్యాశాఖ నుంచి, మెయిన్గా విద్యాశాఖ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనం అమర్కంటక్ వెళ్ళాలన్నా, మధ్యప్రదేశ్ వెళ్ళాలన్నా జాబ్ చేయడానికి అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే జాబ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లాంటి జాబ్ రావడం అంటే మామూలు విషయం కాదు అసలు. ఇది విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి దీనికి ఒక్కసారి సెలెక్ట్ అయిందంటే ఖచ్చితంగా మీకు జస్ట్ ఎగ్జామ్ ఉండదు, ఏముండదు, రాత పరీక్ష ఉండదు. మీరు జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యిందంటే చాలు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు కన్ఫర్మ్ జాబ్ వచ్చినట్టే. ఇంకా శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్తే, ఇవి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ అనమాట. డిగ్రీతో ఈ జాబ్స్ అయితే ఉంటాయి. ఎనీ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ వారికి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటైతే ఉండడం జరిగింది. ఇది ఫిక్స్డ్ మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి 35,000 శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ అసిస్టెంట్ కూడా బ్యాచిలర్ డిగ్రీ తోటి జస్ట్ వాళ్ళకి డిగ్రీ ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి డిగ్రీ ఉండాలి. టైప్ రైటింగ్ కూడా 35 వర్డ్స్ రావాలన్నమాట పర్ మినిట్. 30,000 శాలరీ అయితే ఉంటుంది వీళ్ళకి కూడా. ఇంకోటి సపోర్ట్ స్టాఫ్ అనేది కూడా 10+2 అని అన్నాడు. 10+2 పాస్డ్ అని అంటే డిప్లొమా కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 10+2 అంటే ఓన్లీ ఇంటర్ మాత్రమే కాదు, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకి కూడా 22,000 శాలరీ అయితే ఉంటుంది. మీరు ఇది ఎక్కడి నుంచి నోటిఫికేషన్ వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ నుంచి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చాలా వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇది. ఇట్లాంటి నోటిఫికేషన్ మిస్ అవుతుండ్రి మీరు కొన్ని రోజులు అయినంటే. కాబట్టి నేను ముందుగానే ఈ నోటిఫికేషన్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్తే, ఏం లేదండి, మీ డీటెయిల్స్ అంతా పూర్తిగా అన్ని జిరాక్స్ అయితే తీసుకోవాలి. మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, మీ క్వాలిఫికేషన్స్ అయితే అన్నీ జిరాక్స్ తీసుకొని ఆ జిరాక్స్ని ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీనికైతే పంపాల్సి ఉంటుంది. ద రిజిస్టర్ ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అమర్కంటక్ 484887 మధ్యప్రదేశ్ అనే ఇక్కడ నుంచి అయితే రావడం జరిగింది కదా. 18th అయితే లాస్ట్ డేట్ ఉంది. ఈ మంత్ 18th లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఈ డేట్ లోపల మీరు ఈమెయిల్ ద్వారా కూడా పంపొచ్చు. ఈమెయిల్తో పాటు మీరు ఇక్కడ కనిపించేటటువంటి ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అమర్కంటక్ 484887 మధ్యప్రదేశ్కి పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. 18th లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అప్పటి వరకు మీరు పంపించచ్చు. PDF జేపీజీ ఫార్మాట్లో మీరు ఈమెయిల్ కూడా పంపాల్సి వస్తుంది. ఆ మెయిల్కి రిటర్న్ మీరు సెలెక్ట్ అయినట్టు ఒక్క మెసేజ్ వచ్చిందంటే మీరు జాబ్లో జాయిన్ అయినట్టే. దాదాపు ఇంటర్వ్యూ డేట్ కూడా ఇచ్చేస్తున్నారు. 25th జూలై రోజు అయితే ఇవ్వడం జరిగింది కదా. 25th జూలై రోజు ఇంటర్వ్యూ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 25th జూలై రోజు ఎవరైతే సెలెక్ట్ అయినరో 25th జూలై రోజు 10 AM అక్కడైతే ఉండాలని చెప్పిండ్రు. ఆ రోజు కనుక మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు కన్ఫర్మ్ జాబ్ ఫిక్స్ అయినట్టే. ఇట్లాంటి నోటిఫికేషన్స్ మేము ముందుకు తీసుకొస్తాను ఇంకా చాలానే. కాబట్టి మీరు చేయాల్సిందలా జస్ట్ ఒక లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.